డాగ్ కూడా వచ్చేసిందా ఇంటికి? ఆ డాగ్ కూడా నిన్ననే ఇంటికి తీసుకొచ్చారు. అయితే దాని పరిస్థితి ఎట్లుంది? దాని పరిస్థితి బాగానే ఉంది కానీ ఎవరిని చూసినా భయపడుతుంది. ఈవెన్ మా దగ్గర రావడానికి కూడా రావట్లేదు పిలిస్తే. ఇంతకుముందు ఇలా పిలవంగానే దగ్గర వచ్చి కూర్చునేది. మా దగ్గర కూడా రావట్లేదు భయానికి. ఇప్పుడు ఎట్లా అది ఓకే మొత్తం సెట్ అయినట్టేనా? దానికి కూడా మళ్ళీ ఇంకేమన్నా మళ్ళీ తీసుకెళ్ళాలి? ఎవ్రీ 3 months కోసం వచ్చి దాన్ని బాడీ స్కానింగ్ చెప్పమని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట మా పిల్లలతోని. ఇక మేము కూడా 3 months కోసం దాన్ని చెకప్ చేపిస్తాం. మొదటి రోజు అయితే ఆ డాగ్ 50-50 అని చెప్పేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి, వాళ్ళు కూడా చెప్పిన దాని ప్రకారం. బట్ ఇప్పుడు క్యూర్ అయినట్టుగా చెప్తున్నారు. ఆ డాగ్ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, వాళ్ళు ఏమన్నారు వైద్యులు? డాగ్కి ఫస్ట్ కడుపు మీద కొట్టినట్టున్నారండి. లివర్ అండ్ కిడ్నీస్ ఎన్లార్జ్ అయ్యాయని చెప్పారు. హెడ్ ఇంజ్యూరీ అయ్యి బ్రెయిన్లో నుంచి బ్లడ్ కారడం స్టార్ట్ అయింది. ఈవెన్ మీకు 50-50 అని చెప్పారు. ఫస్ట్ రోజు పిల్లలు వెళ్తే 1% ఛాన్స్ ఉంది, బతకడానికి అయితే ఛాన్స్ లేదు, ట్రై చేస్తామని చెప్పి ట్రై చేశారు. డాక్టర్స్ కూడా దాన్ని బాగా కేర్ తీసుకున్నారు. డాక్టర్స్ దయ వల్ల కూడా మా డాగ్ సర్వైవ్ అయిపోయిందండి. అంటే మీకు ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఇంకేమైనా వాగ్వాదాలు జరిగాయా మీకు వారికి? ఎందుకు ఎట్లా ఎట్లా మొదలైంది ఈ యొక్క ఘర్షణ? వాళ్ళు 1 year బ్యాక్ ల్యాండ్ పర్చేస్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. కామన్గా వాళ్ళ కీర్తన హౌస్ ఓనర్ వైఫ్ తను తిరుగుతుంటుంది. పక్కన తనే కాంట్రాక్టరు. ఎవరు అమ్మాయి అంటే ఇట్లా ఓనరు అంటే తనని చూడటమే జరిగింది. ఈ ధనుంజయ అనే వ్యక్తి లాస్ట్ 8th రోజు ఈ ధనుంజయ్ అంటే ఇప్పుడు దాడికి పాల్పడ్డారు. కీర్తన వాళ్ళ హస్బెండ్ లాస్ట్ వీక్ 8th ఈ ఇన్సిడెంట్ జరగకముందు 8th రోజు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి నేను బయటికి వచ్చాను మార్నింగ్ 8 to 8:15 ఆ టైంలో. ఆ గేట్ తీసి నా వెహికల్ బయటికి తీసుకుంటుంటే మా పెట్టు నా ఇంకా బ్లూ వచ్చేసాడు. కామన్గా ఉసుకే చూసినా ఏం చూసినా ఇవి టాయిలెట్ వస్తాయి. అంతలో దీనికి బండి మీద తిరగడం కొద్దిగా ఇష్టం అనమాట. మా బ్రదర్ బండి కలరు వాళ్ళకి ఆ బండి కలర్ సేమ్ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ సైడ్ దగ్గరికి. అయితే నేను బ్రదర్ ఇట్లనే అన్నాను, ఎవరో తెలియదు నాకు అసలు. యాక్చువల్లీ ఆ ధనుంజయ్ అని ఆ ఇంటి ఓనర్ అని కూడా నాకు తెలియదు. బ్రదర్ కదలకండి, కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది, కదలకండి అన్నాను. నేను పట్టుకుంటే బోవని అరిచింది అంతే, ఎక్కువ కూడా కాదండి. బోవని అరవంగానే ఇట్లా పంచ్ కొడతా దానికి అని చెప్పి ఇట్లా చేతులేపాడు. బ్రదర్ కదలకండి అరుస్తుంది అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే వాళ్ళ భార్య వెంకల నుంచి కరిచిందా నిన్ను అని అడిగింది. కరిస్తే ఇప్పుడే మెడలు ఇచ్చి చంపేనా దాన్ని, తిప్పి చంపేస్తాను అని అంటే నేను అరుస్తుంది అని చెప్పాను. మళ్ళీ ఇదేంది బ్రదర్ కుక్కతో కొట్లాట ఏంటి అని నేను అన్నాను. తన భార్య వెంకలకి వెళ్ళి ఎంబడే కుక్కలతో కొట్లాడడం మేము ఏమున్నా మనుషులతోనే చూసుకుంటాం, మనుషులనే కొడతాము అంటే, అరే ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని అంటే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మాట పెరిగింది, తోసుకున్నాం. అరే డాడీని తోస్తున్నారు కదా అని చెప్పేసి నా పిల్లలు ఊరికొచ్చారు. నా పిల్లలు ఊరికొచ్చేస్తే నా పిల్లల్ని కొట్టారు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నాను. కొట్టారు. నాకు ఆ రోజు ఇక్కడ ఇంజురీ అయింది. మళ్ళీ అంతలో నా చిన్న బాబు వస్తే వానికి కొడితే వానికి కాలు ఇంజురీ అయింది. అంతలో పెద్ద బాబు వచ్చాడు. వాళ్ళ వైఫ్ కూడా కట్టెతో కొట్టడానికి వస్తుంటే మా మిస్సెస్ వచ్చి పట్టుకొని లాగారు. లేడీసే కొట్లాడారు. అట్లయినా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మిస్సెస్ మీతో మిస్బిహేవ్ చేసి, ఇదంతా మీ మీద దాడి జరగడం కంటే ముందు పెద్ద ఇన్సిడెంట్ కూడా కాదండి, చిన్నది ఇంతే. మమ్మల్ని దాడి చేశారంటే పరస్పరం లేదు సార్ ఇట్లా అయింది అంటే పరస్పరంగా ఇద్దరి మీద చిన్న ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు.